నీ పేరేంటి? లయన్ అంటాడు ఆ చిన్న బాబు. వెల్కమ్ టు కథ చెప్పిన సిరీస్ 1 పార్ట్ 2. ఒకవైపు మిక్ కొత్త మనిషిని చూసి భయపడుతూ ఉంటాడు. ఇంకోవైపు ఆ చిన్న లయన్ రెస్ట్ రూమ్ అవసరమని ఆ ఇంట్లోకే పరిగెడతాడు. మరి మన హీరో కొమరి ఆ చిన్న పిల్లోడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎట్నుంచి వచ్చాడు అని తెలియక ఒక సస్పెన్స్. ఇంకోవైపు మిక్ అన్కంట్రోల్డ్ ఎమోషన్స్. ఆ చిన్న లయన్ రెస్ట్ రూమ్ నుంచి రాగానే మన కొమరి అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం పదా అంటాడు. అక్కడుంది ఎవరు? లయన్ కదా. నేను రానంటే రాను, ఈ ఇంట్లోనే ఉంటా అని మొండికేస్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదా. నో అని పెద్దగా అరిచి తన దగ్గర ఉన్న మొబైల్ తీసి హీరో కొమరి చేతిలో పెడతాడు చిన్న లయన్. లీవ్ ద రెస్ట్ టు మీ. మొబైల్ ఆన్ చేయగానే వచ్చిన ఫస్ట్ మెసేజ్. కట్ చేస్తే పోలీస్ జీప్ ఆగి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ దగ్గర ఒక విలేకరి ఎవరి కోసమో అన్నట్టు వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆఫీస్ లోపల మధ్య వయసు ఉన్న ఒక అతను తడబడుతూ కంగారు పడుతూ పోలీసులతో మాట్లాడుతూ ఉంటాడు. 3 రోజుల నుంచి ఇంటికి రాలేదు అని భయంగా బాధగా కొంచెం అసహనంగా పోలీసుల్ని అరుస్తూ ఉంటాడు. నేషనల్ వైడ్ గా 80,000 కేసెస్ ఇంకా పెండింగ్ ఉన్నాయని, మీ వాళ్ళని త్వరగా ఫైన్ చేస్తామని ప్రామిస్ చేస్తాడు అందులో ఉన్న ఒక మెయిన్ పోలీస్ ఆఫీసర్. అతను బయటికి రావడం గమనించిన విలేకరి ఆకలితో కూడిన కడుపు నొప్పితో సఫర్ అవుతున్నట్టు అతని అటెన్షన్ గ్రాబ్ చేస్తుంది. ఇక్కడ ఇంట్లో కొమరి లయన్ ఇచ్చిన మొబైల్లో తన పేరెంట్స్ ని కాంటాక్ట్ అవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మరి మన చిన్న లయన్ కర్రీలో కూడా మయోనీస్ వేసుకుంటూ మిక్ డిన్నర్ చేయలేదని అబ్జర్వ్ చేసి మిక్ రూమ్ దగ్గరికి ఫుడ్ తీసుకెళ్తాడు. దానితో పాటు తన బ్యాగ్ లో ఉన్న లయన్ ఎంక్లోపీడియా బుక్ తీసి మిక్కు చూపెడతాడు మన చిన్న లయన్. అది నాదంటే రాది అని లాక్కునే హడావుల్లో బుక్ చినిగిపోతుంది. ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేని చిన్న లయన్ ని తోసేస్తాడు. కింద పడిపోయిన చిన్న లయన్ అస్సలు ఏడవకుండా మిక్ ని కొమరి ఎలా ఓదారుస్తున్నాడు, ఎలా కంట్రోల్ చేస్తున్నాడు అని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. గొడవ సర్దుమణిగాక చిన్న లయన్ ని స్నానానికి తీసుకెళ్తాడు కొమరి. డ్రెస్ తీసాక లేత ఒంటి మీద గాయాలు కొమరిని ఆశ్చర్యపరుస్తాయి. ఏంటి అని అడిగితే నేను జస్ట్ పడిపోయాను అని చిలిపిగా సమాధానం చెప్తాడు చిన్న లయన్. నిన్ను ఎవరైనా కొట్టారా అని అడిగిన ప్రశ్నకి ఈసారి కోపం వస్తుంది లయన్ కి. డ్రెస్ సరి చేసుకుంటూ బయటికి వెళ్ళిపో అని పెద్దగా అరుస్తాడు. చేసేది ఏం లేక కొమరి బయటికి వచ్చేసి లయన్ పేరెంట్స్ నుంచి ఏదైనా రిప్లై వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఆలోచనలలో పడతాడు కొమరి.